సమస్య సార్ మీకు చెప్పాను కదండి సమస్య వాళ్ళు ఇక్కడ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. పంపింది సార్ మన రైల్వే బాధ్యులది పైసలు రావట్లేదు సార్. కొంతమంది మాట్లాడుతుంది ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తూ అక్కడ వాలంటీర్లు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తూ ఈ ఫారంలో మీకు ఏది అవసరం వాటిని నింపే కార్యక్రమం. ఇప్పటి వరకు పెన్షన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ పెన్షన్ కోసం దరఖాస్తు కోసం అవసరం లేదు. ఆ 2000 పెన్షన్ మనం 4 రోజులు చేస్తున్నాము, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. పెన్షన్ రాని వాళ్ళు పెన్షన్ కొరకు, సిలిండర్ 500 రూపాయలు ఇచ్చే సిలిండర్ కోసం, అదేవిధంగా ఎవరికైతే ఇల్లు లేదు ఆ ఇంటి నిర్మాణానికి కావాలని చెప్పిన దరఖాస్తు లేకుండా చేయకుండా, స్థలం లేకుండా ఇవి ఈ ఫామ్ లో మీరు ఇప్పించినట్టయితే దీని ప్రకారం ఈ 100 రోజుల్లో ఏ కుటుంబానికి ఏమేమి అర్హత ఉందో వాటిని అమలు చేసే బాధ్యతలు తీసుకునేటువంటి కార్యక్రమమే ఈనాడు ప్రారంభమైంది. ప్రజాపాలన కార్యక్రమం సందర్భం చెప్తూ పేద ప్రజలను అభివృద్ధిలోకి తీసుకోవడం ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని వాటి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడితో పాటు ఎదుగుదల కూడా అంటే ఒకే రోజు పూర్తి కాకుండా కూడా తెల్లవారి కూడా ఇక్కడనే ఒకటి సహాయక కేంద్రంగా ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు మున్సిపల్ కష్టపడి ఇప్పుడు చంద్రుడు ప్రభుత్వ ఆలోచన కూడా 6వ తారీఖు వరకు ఇది కొనసాగుతుంది. ఈ రోజు లాంచింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందకుండా మీ దరఖాస్తుల్ని మీరు ప్రభుత్వానికి ఇటువంటి అధికారులకు అందజేయండి. తప్పనిసరిగా అందులో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పథకాలను మేము అమలు చేసి పేద ప్రజలు సామాజికంగా ఆర్థికంగా ఎదిగేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేతులు వాదన ఉంటుందని మాట కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ 6 గ్యారెంటీలతో పాటు ఇంకా మీకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు ఉన్నా, వ్యక్తిగతంగా కష్టసుఖాల్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా చెప్పినట్టయితే వాటిని కూడా పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం మీకు ముందుతామన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా లక్ష్మీపురం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవారే. మీరందరూ కూడా అభివృద్ధి పథకంలో తీసుకునే బాధ్యత కూడా మేము తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మేము ఇదివరకు ఎన్నికలకు ఈ కాలనీకి వచ్చినప్పుడు మీరు చెప్పిన సమస్యలను మీ ప్రభుత్వం ఏర్పడిన సమస్య పరిష్కారం చేస్తామని చెప్పాలనే మాట నాకు తెలిసినప్పుడు 95% ఈ ఇందులో మీరందరూ కూడా అడ్జస్ట్ అవుతారని చెప్పిన మాట. అంటే ఎవరెవరికి ఏ సాయం కావాలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉండి వాటి కోసం అమలు కానీ ఎవరైనా ఉంటే కూడా వ్యక్తిగతం చెప్పండి. నాకున్నటువంటి ఆలోచనతోటి ఆ సమస్యలు కూడా మీరు పరిష్కారం చేసి చూపిస్తారనే మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ అధికారులు కూడా ఈరోజు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి లోటుపాటు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకొని మనం నిన్నట్టు చెప్పడం జరిగింది. ఎవరైతే దరఖాస్తుదారు వస్తారో వారికి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాను కల్పించే విధంగా ఫ్రెండ్లీ మనం అధికారులుగా వారికి రిసీవ్ చేసుకునేటువంటి క్రమంలో